నా యూట్యూబ్ కుటుంబ సభ్యులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు, అలాగే గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా ఈరోజు అయితే మందు బాబులకి బాగా సాక్ అనుకుంటాను. ఎందుకంటే గాంధీ జయంతి రోజు అయితే వాళ్ళకి మందు దొరకదు కదా, పాపం మిలమిల ఆడేస్తుంటారు. చూస్తున్నారు కదా, మా ప్రాంతంలో అయితే జోరుగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వర్షంలోనే మేమైతే మా బండ్లు శుభ్రం చేసుకుంటాం. దసరా అంటేనే మనం ఎంతో ఇష్టంగా కొనుక్కునే వస్తువులకు పూజించుకునే రోజు అనమాట. నేనైతే ఐటీ చదువుకునే రోజుల్లో నాకు బైక్ అంటే గొప్ప పిచ్చి అనమాట. మా అమ్మ అయితే అర్థం చేసుకుని మా అమ్మగారు అయితే నాకు బైక్ కొనిచ్చారు. అప్పటి నుంచి నేను ఇదే బైక్ వాడుతున్నాను. తరువాత 2022లోనైతే ఈ కారు తీసుకున్నానండి. రెనాల్ట్ క్లైంబర్ తీసుకున్నాను కారు. తర్వాత ఇప్పుడు నేను 2014 నుంచి ఇదే బైక్ వాడుతున్నానండి. మా అమ్మగారు కొనిచ్చిన బైకే వాడుతున్నాను. కారు అయితే మా అమ్మగారు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కొంచెం అక్కడికి ఇక్కడికి తిరగడానికి ఇబ్బంది అవుతుందని అయితే కారు అయితే తీసుకున్నాను. తర్వాత ఇప్పటిదాకా నాకైతే బైక్ మార్చాలన్న ఆలోచన రాలేదు. ఎందుకంటే మా అమ్మగారు నాకు ఎంతో ఇష్టంగా కొనిచ్చిన బైక్ కాబట్టి అప్పటి నుంచి ఇదే బైక్ను చాలా శుభ్రంగా నీట్గా వాడుకుంటున్నాను. ఇంకా ఇదే బైక్ నా పిల్లలు కూడా వాడతారేమో, నేను అంత శుభ్రంగా వాడుతున్నాను. నాకు ఇంకో బండి కొనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ బైక్ తోటి నేను చాలా సంపాదించుకున్నాను. ఈ బైక్ నాకు చాలా తెచ్చిపెట్టిందనమాట. మా అమ్మగారికి అయితే నేను జాబ్ చేయాలని బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. ఆ కోరిక అయితే మా అమ్మకి నేను నెరవేర్చలేకపోయాను. ఈ అగ్గిపెట్ట కూడా కొట్టడం రావట్లేదు నాకు ఆఖరికి. కాకపోతే నా విషయంలోనైతే నాకు ఈ 3 డ్రీమ్స్ ఉండేవి అనమాట. ఒకటి, మంచి బైక్ వాడాలి, కారు వాడాలి, మంచి బిజినెస్ ఏదైనా చేసుకోవాలని. నిజంగా నాకైతే నా లైఫ్లో ఉన్న 3 కోరికలు కూడా నెరవేరిపోయాయి. బైకు ఉంది, కారు ఉంది, నీట్గా బిజినెస్ చేసుకుంటున్నాను. కాకపోతే ఒకటే బాధ, మా అమ్మగారికి నచ్చినట్టు జాబ్ చేసి మా అమ్మకి అయితే సంతోష పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ తీరలేదని చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. అలాంటి పనులు అయితే అస్సలు చేయకండి. ఒక డ్రీమ్ తీరనంత మాత్రాన, అనుకున్న జాబ్ రానంత మాత్రాన మన జీవితం అక్కడితో అయిపోయినట్టు కాదు. మనసు పెట్టి ఆలోచిస్తే చాలా మార్గాలు అయితే కనిపిస్తాయి. బతకాలంటే ఎలాగైనా బతకవచ్చు. అలాగే విజయదశమి నాడు అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు నెరవేరాలని, అందరూ మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు.